బ్రేకింగ్ న్యూస్ తిరువూరు టీడీపీలో మరోసారి పంచాయతీ. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్ గా విమర్శనాస్త్రాలు ఆరోపణలు సంధించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. చిన్ని అనుచరులు పార్టీ పదవులను అమ్ముకుంటున్నారంటూ ఘాటు ఆరోపణలు చేశారు. ఎంపీ కార్యాలయంలో కూర్చొని పార్టీ కమిటీలు వేస్తున్నారని ఆరోపించారు ఆయన. ఎంపీ ఆఫీసులో ఉండే కిషోర్ తిరువూరులో ఇసుక రేషన్ మాఫియా నడిపిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కొలికపూడి. ఈ విషయాన్నింటినీ ఈ నెల 24న పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానన్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ప్రతి వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ఇంకోటి మొన్న సంస్థాగత ఎన్నికల్లో పార్టీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో గ్రామస్తులందరూ కూర్చొని ఒక పేరు చెప్తే అబ్జర్వర్ సుఖవాస్ గారు ఆ పేరు వదిలేసి ఇంకో పేరు. ఇవన్నీ కూడా నిన్న కూడా పార్టీ ఆఫీసులో పార్టీకి సంబంధించిన పెద్దలకి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి విషయం మనం బహిరంగంగా కాకుండా అంతర్గతంగా ఈరోజు ఎట్లయితే మన అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నామో ఇప్పుడు మనందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి మనకి ఎంతసేపు పట్టింది? 10 నిమిషాలు. కానీ ఏమైందంటే ఇది పార్టీ విషయం కాబట్టి అంతర్గతంగా మాట్లాడుకుందాం. కానీ పార్టీ కోసం పనిచేయకుండా వైసీపీకి మద్దతు ఇచ్చి మన వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా నష్టపెట్టి మానసికంగా క్షోభను పెట్టిన ఎవడైనా సరే వాడు మన పార్టీకి వాడికి సంబంధం లేదు. బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడు చేసిండు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుడిని పంపించి పోటీ జరిగి ఎన్నుకున్నారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచాడు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీసులో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీసులో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెబుతాము. 24వ తారీఖున బయలుదేరారు. రైట్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి జాయిన్ అవుతున్నారు. శివ, ఒకవైపు చూస్తున్నాం చిన్ని మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏ విధంగా చూడాలి? నిజంగానే పార్టీ కార్యక్రమంలో కూర్చొని అక్కడ ఇలాంటి కార్యక్రమాలు నడిపిస్తున్నారని చెప్తూ ఉన్నారు కదా. సో ప్రస్తుతం వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి? రైట్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, చిన్ని మీద వచ్చినటువంటి ఆరోపణల వెనుక వాస్తవాలు ఏంటి? అసలు ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? నిజాలు ఏంటి? మొత్తం మీద చూసుకుంటే విజయవాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలకు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా అన్ని నియోజకవర్గ శాసనసభ్యులతో ఎంపీ కేశినేని చిన్నితో ఏదో రకమైన కారణంతో వివాదాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నేను డబ్బులు ఖర్చు పెట్టాను, నా డబ్బులతో మీరంతా గెలిచారని చెప్పి ఆయా నియోజకవర్గాల్లో ఆయన మనుషుల ద్వారా పెత్తనాలు చేస్తున్నారని చెప్పి గత కొంతకాలంగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పార్టీ కార్యాలయానికి సీఎం చంద్రబాబుకి వరుసగా ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా కొలికపూడి శ్రీనివాస్ కి ఎంపీకి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా, అంటే దాదాపుగా అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంగా నిత్యం ఏదో ఒక వివాదం కొనసాగుతా ఉంది. కొలికపూడి వ్యవహారానికి సంబంధించి కూడా ఆ నియోజకవర్గంలో ఆయనకు సంబంధం లేకుండా ఎంపీ ఆఫీసులో ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలో ఆయన కిషోర్ అనే వ్యక్తిని ఎంపీ అనుచరుని ఇన్ఛార్జిగా పెట్టుకొని నియోజకవర్గంలో ఇసుక మట్టి దందాలు కొనసాగిస్తున్నారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించిన నామినేటెడ్ పోస్టులు అన్నిటినీ కూడా
తన ప్రమేయం లేకుండా, తనకి సంబంధం లేకుండా, తనతో సంప్రదింపులు జరగకుండా ఎంపీ ఆఫీసులో కూర్చొని లెటర్ల మీద ఫుల్ చేసి పార్టీ అధిష్టానానికి పంపిస్తున్నాడు. దీనికి సంబంధించి ఎంపీ పంపించారంటే ఎమ్మెల్యే అనుమతితో పంపించారని చెప్పి అధిష్టానం అనుకుంటుంది. వెనువెంటనే అధిష్టానం కూడా వాటిని ప్రకటిస్తుంది. కానీ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఎంపీ కేసినేని చిన్ని ఆయన అనుచరుల ద్వారా నియోజకవర్గంలో చేసే అక్రమాలన్నిటికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి. ఇప్పటికే 2 సార్లు ఫిర్యాదు చేశాను. మరొకసారి ఈ నెల 24వ తేదీన సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి కేసినేని చిన్ని నియోజకవర్గంలో చేస్తున్న వ్యవహారాలన్నిటిపై ఫిర్యాదు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. నిన్న సాయంకాలం ఆయన పార్టీ కార్యకులు, ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో ఈ అంశాలు కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొంతకాలంగా కూడా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ కొనసాగుతా ఉంది. గతంలో ఎంపీ వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎమ్మెల్యే దుష్కొల్లాడని చెప్పి ఆయన క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇవ్వటం, అలాగే ఎమ్మెల్యే కొలికిపూడి అనేక సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారని చెప్పి అధిష్టానం వివరణ కూడా ఇట్లా రకరకాలుగా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య కూడా గత సంవత్సరంన్నర కాలంగా ఏదో ఒక అంశానికి సంబంధించి వివాదం కొనసాగుతుంది. దీనికి ప్రధానంగా కూడా ఎంపీ అనుచరులు తన నియోజకవర్గంలో ఎంపీ నేతృత్వంలో ఇసుక, మద్యం, లిక్కరు, మైనింగ్ లాంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అలాగే నామినేటెడ్ పోస్టుల వ్యవహారాలకు సంబంధించి తన ప్రమేయం లేకుండా ఎంపీని లెటర్లు రాసుకుని నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులతో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు రాసుకొని పార్టీ అధిష్టానానికి ఎంపీ ఆఫీస్ నుంచి లేఖలు పంపిస్తున్నారని చెప్పి కొలికపూడి ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి 24న పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పి ఎమ్మెల్యే ప్రకటించారు. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.